ఈ నెల ఏప్రిల్ 8 నుంచి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ శాంతిదుర్గా తెలిపారు. బుధవారం తొట్టంబేడు మండల కార్యాలయంలో ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. పౌష్టికాహార లోపం లేకుండా అందరూ కూడా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని, చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. ఆడ మగ వివక్ష లేకుండా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండేలా వారిని చదివించాలని, రక్షించాలని సూచించారు. ప్రీ స్కూల్ పిల్లలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్వాడీలో అందించే బాలామృతం, గుడ్లు పెట్టడం వల్ల చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పోషకాహారం ఎంతగానో అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేంద్రనాథ్, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా చేస్తున్నాము. అదేవిధంగా శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ప్రతి విలేజ్లో కూడా మేము చేస్తున్నాము. దీనికి సంబంధించి మనకు అందరికీ తెలిసిందే పోషణ్ అభియాన్ అనేది ఒక అంబ్రెల్లా. దాని కింద మనం చేస్తున్న ఈ యాక్టివిటీస్లో హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, అదే పంచాయతీ రాజ్, గ్రామీణ రూరల్ డెవలప్మెంట్, ఈ వెలుగు గ్రూప్స్ వీళ్ళందరినీ కూడా మనము ఒక టీమ్గా, ఒక లైన్ డిపార్ట్మెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 3 థీమ్స్ ఉన్నాయి. ఒకటి, మొదటి 1000 రోజుల యొక్క సంరక్షణ ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇంపార్టెంట్ అనేది తెలియజేయడము. రెండవది, పోషణ్ ట్రాకర్లో ఒక యాప్ ఉంది, దాన్ని బెనిఫిషియరీ మాడ్యూల్ యాప్ అంటారు. అంటే ప్రతి లబ్ధిదారి కూడా లాగిన్ అయిపోయి ఆ పోషణ్ ట్రాకర్లో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వాళ్ళు చదివి వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లలకి కేర్ తీసుకునే విధంగా ఉంది. దాన్ని మేము ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా ఎన్రోల్ చేయిస్తాము. 3వ కార్యక్రమం ఏంటంటే బరువు తక్కువ పిల్లలందరినీ కూడా హైట్ వెయిట్ ద్వారా గుర్తించి ఆ పిల్లలందరూ కూడా వాళ్ళకందరికీ కూడా చూసి వాళ్ళని దగ్గరున్న హాస్పిటల్కి, అదేవిధంగా న్యూట్రిషన్ రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించడము, మరీ బలహీనంగా ఉంటే చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత కొంతమంది ఎవరైతే ఇంటికి హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఎందుకంటే ఫ్యామిలీ నుంచి వెళ్ళి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ అయితే వాళ్ళు మోటివేట్ చేసి పంపిస్తాము. కొంచెం మోడరేట్ లెవెల్లో ఉండే పోషకాహార లోపం ఉండే పిల్లలకైతే తల్లిదండ్రులు ఇద్దరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బిడ్డని ఏ విధంగా ఆహారం ఇస్తే వాళ్ళు బరువు పెరుగుతారు, ఎన్ని గంటల సమయంలో ఆహారం ఇస్తే బరువు పెరుగుతారు, ఈ ఆహారాన్ని ఏ విధంగా చేసి వాళ్ళకి పెట్టాలి అనేది వాళ్ళకి జావలాగా చేసి అన్ని రకాల ధాన్యాలన్నింటినీ కూడా మెత్తగా పౌడర్ చేసి వాళ్ళకి ఇవ్వడము. ఇలా ఆహారాన్ని వాళ్ళకి ఏ విధంగా ఇస్తే, ఎటువంటి ఆహారాన్ని ఇస్తే బరువు పెరుగుతారు అనేది మనం సీమ్యామ్ కార్యక్రమం కింద కమ్యూనిటీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగి పిల్లలందరూ నార్మల్ వచ్చే విధంగా మేము కృషి చేస్తాము. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ, ఒకరోజు హ్యాండ్ వాష్ ఉంటుంది, ఒకరోజు వచ్చి స్కూల్లో అవేర్నెస్ ఉంటుంది, ఒకరోజు వచ్చి పిల్లల పేరెంట్స్ అందరికీ న్యూట్రిషన్ స్టాల్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రామాల్లో పెట్టి వాళ్ళకందరికీ అవగాహన ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పక్ష రోజులు మేము పనిచేస్తాం.